నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రాంతి కృష్ణ. సో ఈ రోజు 2 ఆపర్చునిటీస్ ఇన్ఫోస్తో మీ ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కమెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. సో ఇంకా 2 ఆపర్చునిటీస్ మనకు ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళు సైంట్ కంపెనీ. ఇది వెరీ రీసెంట్ గా అయితే మనకి వాళ్ళ అఫీషియల్ కెరియర్ సెక్షన్ లో పోస్ట్ చేయడం జరిగింది. సో 2 ఆపర్చునిటీస్ నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడైతే డీటెయిల్స్ చూసేద్దాము. చలో మరి. సో చూస్తున్నారు కదండి స్క్రీన్ మీద, ఇది సైంట్ వాళ్ళ అఫీషియల్ కెరియర్ సెక్షన్ మాట. సో మన ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చేసరికి ట్రైనీ అప్రెంటిస్, హైదరాబాద్ లొకేషన్. ఇక్కడ స్క్రీన్ మీద హైలైట్ చేసి చూపిస్తున్నాను. సో ఈ ట్రైనీ అప్రెంటిస్ లో మనకి ఇనీషియల్ గా 12 మంత్స్ పాటు వీళ్ళు డిఫరెంట్ టూల్స్ మీద ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ 12 మంత్స్ ట్రైనింగ్ లో మనకి స్టైపెండ్ కూడా ఇస్తారు. వన్స్ ఈ 12 మంత్స్ లో మన పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే అప్పుడు మనల్ని పర్మనెంట్ ఎంప్లాయీ కింద కన్వర్ట్ చేస్తారు అన్నమాట. సో ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎనీ ఇంజనీరింగ్, డిప్లొమా స్ట్రీమ్స్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. సో ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ బీఈ, బీటెక్ ఇందులో కూడా స్ట్రీమ్స్ అయితే మెన్షన్ చేయలేదు. అండ్ బీఎస్సీ, ఎంఎస్సీ మాట. సో వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్స్ కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. 2018, 2019 అండ్ 2020. సో ఈ పాస్డ్ అవుట్స్ బ్యాచెస్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదని చెప్తున్నారు. సో ఇంకా ఏ కాన్సెప్ట్స్ మీద మనకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు అనేది కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. డిఫరెంట్ డొమైన్స్ మీద అయితే మనకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ టెలికమ్యూనికేషన్ కానీ, యూటిలిటీస్ కానీ, మైనింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ మీద కానీ, నావిగేషన్ మీద కానీ. సో ఇలాంటి డొమైన్స్ మీద మనల్ని అయితే ట్రైన్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని టూల్స్ అండ్ అప్లికేషన్స్ కూడా నేర్పిస్తారు ఈ ట్రైనింగ్ లో. సో ఆటో క్యాడ్ కానీ, మైక్రో స్టేషన్, గూగుల్ ఎర్త్. సో వాళ్ళు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఒకసారి అప్లై చేసే ముందు కూడా మీరు చదివి అప్లై చేయండి. సో ఇలాగ డిఫరెంట్ టూల్స్ అండ్ డొమైన్స్ మీద మనకి ఈ 12 మంత్స్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఈ ట్రైనింగ్ పీరియడ్ లో మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏం చేయాలి అనేది కూడా అక్కడ మెన్షన్ చేశారు. మనకైతే ఏదైతే టూల్స్ మీద, డొమైన్స్ మీద ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారో దానికి రిలేటెడ్ ప్రాజెక్ట్ వర్క్ అనేది అసైన్ చేస్తారన్నమాట. సో ఆ ప్రాజెక్ట్ టాస్క్ అనేది మనము కరెక్ట్ టైంకి అయితే డెలివర్ చేయాలి. వాళ్ళు మనకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఏదైతే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారో అవి సరిగ్గా నేర్చుకొని ఆ ప్రాజెక్ట్ అనేది పర్ఫామ్ చేయాలి అని చెప్తున్నారు. సో ఇంకా కాంపన్సేషన్ డీటెయిల్స్ కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారు. నేను ముందే చెప్పాను కదా, ఈ 12 మంత్స్ ట్రైనింగ్ లో మనకి స్టైపెండ్ రూపంలో మనీ అనేది ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి. సో మనకి ఈ 12 మంత్స్ 1,50,000 per annum అనేది డిక్లేర్ చేశారన్నమాట. ఇనీషియల్ 6 మంత్స్ 11,000 per month అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ 6 మంత్స్ 12,000 per month అనేది ఇస్తారు. సో మనం 6 మంత్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి 6,000 బోనస్ అనేది వస్తుంది. 12 మంత్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక 6,000 అడిషనల్ గా బోనస్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ గైస్. వన్స్ మనం ఈ 12 మంత్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన తర్వాత మన పర్ఫార్మెన్స్ కనుక వాళ్ళకి నచ్చితే అప్పుడు మనల్ని పర్మనెంట్ ఎంప్లాయీ కింద కన్వర్ట్ చేస్తారు. వాళ్ళే అక్కడ చెప్తున్నారు. సో అప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీ కింద కన్వర్ట్ చేసిన తర్వాత మనకైతే ఒక టీమ్ ని అలొకేట్ చేస్తారు, ఒక ప్రాజెక్ట్ ని అలొకేట్ చేస్తారు అన్నమాట. మనమే మన సొంతంగా టీమ్ అనేది లీడ్ చేస్తాము, ప్రాజెక్ట్ ని లీడ్ చేస్తాము అని కూడా చెప్తున్నారు అన్నమాట. సో ఇంకా కిందకి వచ్చేస్తే మోడ్ ఆఫ్ వర్క్ అని చెప్పేసి అక్కడ కొన్ని క్లియర్ పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. మనకి ట్రైనింగ్ అనేది 4 వీక్స్ పాటు ఆఫీస్ ప్రెమిసెస్ లో ప్రొవైడ్ చేస్తాము అని చెప్తున్నారు అన్నమాట. సో ఇది నేను ఇప్పుడు హైదరాబాద్ బేస్ లొకేషన్ చెప్తున్నాను కాబట్టి సో హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంది. బట్ వన్స్ మనకి 4 వీక్స్ ట్రైనింగ్ అయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తాము అని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ బెటర్ అయిన తర్వాత అప్పుడు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది అని కూడా చెప్తున్నారు అనమాట. అండ్ మోర్ ఓవర్ మనకి షిఫ్ట్స్ అనేవి ఉంటాయి, 3 షిఫ్ట్స్ టైమింగ్స్ అనేవి మెన్షన్ చేశారు. సో అది కూడా నేను స్క్రీన్ మీద హైలైట్ చేస్తున్నాను. అండ్ వర్కింగ్ డేస్ కూడా ఉంటాయి, మండే టు ఫ్రైడే. అంటే 5 days మాత్రమే మనం వర్క్ చేయాలన్నమాట. ఒకవేళ ప్రాజెక్ట్ డిమాండ్ ని బట్టి అడిషనల్ గా వర్క్ ఏమైనా చేయాలి అంటే ఎక్స్ట్రా అవర్స్ అనేవి పని చేయాలన్నమాట. సో ఇంకా సెలెక్ట్ అయిన తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి అనేది కూడా వాళ్ళు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మన ఎడ్యుకేషనల్ కాపీస్ అనేవి ఇవ్వాలి. అండ్ కన్సల్టేటెడ్ మెమో మార్క్స్ కానీ, ఇండివిజువల్ మెమోస్ కానీ సబ్మిట్ చేయాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు అనేది సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇదండి మన ఫస్ట్ ఆపర్చునిటీ హైదరాబాద్ బేస్ లొకేషన్ తో మాట. ఇంకా సెకండ్ ఆపర్చునిటీ వచ్చేసరికి ఇది కూడా ట్రైనీ అప్రెంటిస్, బట్ ఇది బేస్ లొకేషన్ వచ్చేసి వరంగల్ మాట. సో ఇంకా మనకి సిమిలర్ గానే ఉన్నాయి. లైక్ ఏదైతే మనకి ఫస్ట్ ఆపర్చునిటీ చెప్పాను, మనకి ఇనిషియల్ గా ఈ ఆపర్చునిటీలో కూడా 12 మంత్స్ పాటు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మన పర్ఫార్మెన్స్ బాగుంటే 12 మంత్స్ తర్వాత అప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీ కింద కన్వర్ట్ చేస్తారన్నమాట. బట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది. సో మీరు అప్లై చేసే ముందు క్లియర్ గా ఏ ఆపర్చునిటీకి అప్లై చేస్తున్నారో ఒకసారి చూసి అప్పుడు ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇచ్చారు. సో ఎనీ స్ట్రీమ్స్ వాళ్ళు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ బ్యాచిలర్ ఇన్ సైన్స్ అంటే బీఎస్సీ వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ సైన్స్ అంటే ఎంఎస్సీ వాళ్ళు, అండ్ కొంచెం కంప్యూటర్ ఆపరేటింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్స్ కూడా వచ్చేసి 2018, 2019, 2020 అండ్ 2021 వీళ్ళకైతే 4 బ్యాచెస్ అయితే మెన్షన్ చేశారు అనమాట ఈ వరంగల్ బేస్ లొకేషన్ ఆపర్చునిటీకి అయితే. సో ఇంకా మనకి ఈ ట్రైనింగ్ పీరియడ్లో సేమ్ మనకి కొన్ని డొమైన్స్ మీద కానీ టూల్స్ అండ్ అప్లికేషన్స్ మీద కానీ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా వచ్చేసి ఏదైతే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ టూల్స్కి రిలేటెడ్, ఆ డొమైన్కి రిలేటెడ్ ప్రాజెక్ట్ టాస్క్ అయితే మనకి ఇస్తారన్నమాట. ఆ ప్రాజెక్ట్ టాస్క్ అనేది మనము సరిగ్గా చేసి సబ్మిట్ అనేది చేయాలి. అండ్ ఈ 12 months ట్రైనింగ్లో మనకి ఇక్కడ కూడా స్టైపెండ్ రూపంలో మనీ అనేది ప్రొవైడ్ చేస్తారు. 1,50,000 per annum. 6 months ఇనీషియల్గా 11,000 per month అనేది ఇస్తారు. నెక్స్ట్ 6 months 12,000 per month ఇస్తారు. 6 months కంప్లీట్ అయిన తర్వాత అడిషనల్గా 6,000 అనేది బోనస్ వస్తుంది. అలాగే 12 months కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక అడిషనల్ 6,000 అనేది బోనస్గా వస్తుంది. అండ్ ఇక్కడ కిందకు వచ్చేసరికి మోడ్ ఆఫ్ వర్క్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ 2 సినారియోస్ ఉండొచ్చు బేస్డ్ ఆన్ మీ ప్రాజెక్ట్ ఏదైతే వస్తుందో ఆ ప్రాజెక్ట్ డిమాండ్ని బట్టి. సో మనకి మోడ్ ఆఫ్ వర్క్ అనేది అలొకేట్ చేస్తారన్నమాట. ఇంకా మండే టు ఫ్రైడే ఉంటుంది. ఒకవేళ ప్రాజెక్ట్ వర్క్ ఉంటే అడిషనల్ అవర్స్ అనేవి పని చేయాలి. అండ్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. 3 shifts అనేవి మెన్షన్ చేశారు. టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు. మీకు నేను స్క్రీన్ మీద హైలైట్ చేసి చూపిస్తున్నాను. ఇంకా డాక్యుమెంట్స్ ఏమేమి ప్రొడ్యూస్ చేయాలి జాయినింగ్ టైంకి అనేది కూడా అక్కడ మెన్షన్ చేశారు. మనం అయితే ఎడ్యుకేషనల్ కాపీస్ అనేవి సబ్మిట్ చేయాలి, ప్రొవిజనల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, అండ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇంకా ఈ 2 ఆపర్చునిటీస్కి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ స్టెప్లో మన రెజ్యూమే అనేది స్క్రీనింగ్ చేస్తారన్నమాట. సో ఎవరిదైతే రెజ్యూమే ఐ క్యాచింగ్గా ఉండి అట్రాక్టివ్గా ఉంటుందో వాళ్ళని అయితే ఫిల్టర్ అవుట్ చేస్తారు. సో అందుకే ఎప్పుడు ఏ జాబ్కి అప్లై చేసినా మీ రెజ్యూమే అనేది చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ జాబ్ రోల్కి తగ్గట్టుగా మీ రెజ్యూమే అనేది మోడిఫై చేసుకోండి. సో వన్స్ మీ రెజ్యూమే కనుక వాళ్ళకి నచ్చితే సెకండ్ వచ్చేసి మనకి న్యూమరికల్ ఎబిలిటీ అండ్ జనరల్ ఎబిలిటీ అసెస్మెంట్ అనేది చేస్తారన్నమాట. సో ఇది కూడా మనకి ఆన్లైన్లోనే టెస్ట్ అనేది రాయాలి. తర్వాత వచ్చేసి మనకి ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. ఆ తర్వాత మనకి హెచ్ఆర్ రౌండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారన్నమాట. సో వన్స్ ఈ ప్రాసెస్లో మనం కనుక షార్ట్ లిస్ట్ అవుతే అప్పుడు మనకి ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఏ డేట్న జాయిన్ అవ్వాలి అనేది కూడా ఆఫర్ లెటర్లో మెన్షన్ చేస్తారు. సో ఇంకా స్కిల్స్ విషయానికి వచ్చేస్తే మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. బోత్ రిటర్న్ కానీ వెర్బల్, యాజ్ యూజువల్ ఏ జాబ్ కన్నా ఇది అవసరం. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ అనలైజింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఏదైతే ట్రైనింగ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారో టూల్స్ మీద, డొమైన్ మీద త్వరగా నేర్చుకొని అడాప్ట్ చేసుకోగలగాలన్నమాట. సో ఇదైతే మన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ 2 ఆపర్చునిటీస్లో మీరేది ఎలిజిబుల్ అనుకుంటున్నారో లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో సెపరేట్గా ప్రొవైడ్ చేస్తాను. వరంగల్ లొకేషన్ అండ్ హైదరాబాద్ లొకేషన్. సో మీకు తగ్గట్టుగా మీకు అవైలబుల్గా ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి హ్యాపీగా అప్లై చేసుకోండి. సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్లో ఎలాంటి డీటెయిల్స్ అడుగుతున్నారు అనేది కూడా చూసేద్దాం. వన్స్ అప్లై బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ స్టార్ట్ యువర్ అప్లికేషన్ అని ఇలాగా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో నేనైతే ఆటో ఫిల్ విత్ రెజ్యూమే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఈ స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మన రెజ్యూమే అనేది అప్లోడ్ చేయాలి. సో రెజ్యూమే ఏ ఫార్మాట్లో ఉండాలి అనేది కూడా అక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ సైజ్ కూడా 5 MB మ్యాక్స్ అనేది ఉండాలి. సో వన్స్ రెజ్యూమే అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, సో నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ అని ఒక ఫామ్ అయితే అపియర్ అవుతుంది. సో ఫస్ట్ మనకి జాబ్ ఆపర్చునిటీ ఎలాగ తెలిసింది అని అడుగుతున్నారు. సో అదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వరకు మీరు ప్రీవియస్గా సైంట్ కంపెనీలో వర్క్ చేశారా అని చెప్తున్నారు. ఎస్ ఆర్ నో అనేది మీరు అక్కడ క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ కంట్రీ ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇంకా కిందకు వచ్చేసరికి మన ప్రిఫిక్స్ కానీ లైక్ మన గివెన్ నేమ్స్, ఫ్యామిలీ నేమ్స్, సో ఏదైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో సో అవన్నీ మీరు కరెక్ట్గా వచ్చాయా, పాపప్ అయినాయా లేదా అనేది చూసుకోండి. ఇంకా కిందకు వచ్చేసరికి అడ్రస్ లైన్స్, సో మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్ని పక్కగా ఫిల్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ అడ్రస్ మాట. సో మీ ఈమెయిల్ అడ్రస్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మీ ఫోన్ డివైస్ టైప్ వచ్చేసి మొబైల్ అని సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంట్రీ కోడ్ 91 అండ్ నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్ 10 digits ఎంటర్ చేయండి. ఇక్కడ ఫోన్ ఎక్స్టెన్షన్ అనేది ఆప్షనల్, సో అది మ్యాండేటరీ కాదు. సో వెంటనే నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కానీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కానీ అడుగుతున్నారు ఈ ఫామ్లో. సో ఇది మనం ఫ్రెషర్ కింద
అప్లై చేస్తున్నాం కాబట్టి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు. సో యాస్టీస్గా అలాగా వదిలేసేయండి. ఇంకా నెక్స్ట్ మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లైక్ మీ స్కూల్ కానీ డిగ్రీ కానీ సో ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో సో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ ఎంటర్ చేయండి. అండ్ మీ స్పెషలైజేషన్ కూడా ఎందులో ఉందో ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఉంది కదా సో అది కూడా ఎంటర్ చేయండి. అండ్ మీ CGPA రిజల్ట్ కానీ పర్సంటేజ్ కానీ అండ్ మీరు ఎప్పటి నుండి ఎప్పటి వరకు కోర్స్ అనేది చేశారు అనేది కూడా మెన్షన్ చేయండి. సో ఇలాగే ఎన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే సో అన్ని మెన్షన్ చేయండి. మనకి అక్కడ యాడ్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. సో దాన్ని బట్టి మీ క్వాలిఫికేషన్స్ ఇంకా అడిషనల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా నెక్స్ట్ కిందకు వచ్చేసరికి మనకి లాంగ్వేజెస్ అని చెప్పి అడుగుతున్నారు. సో అదైతే మ్యాండేటరీ కాదు. సో యాస్టీస్గా వదిలేయచ్చు. సో ఇంకా నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి స్కిల్స్ మాట. సో ఇదైతే మ్యాండేటరీ ఫీల్డ్. అండ్ ఇక్కడ చూసారా నేను చాలా స్కిల్స్ అయితే పెట్టాను. సో మీరు కూడా యాజ్ మచ్ యాజ్ స్కిల్స్ మీకు ఏదైతే ఉన్నాయి అనుకుంటున్నారో సో ఆ స్కిల్స్ అన్ని అక్కడ యాడ్ చేయండి. లాస్ట్లో మనకు ఆల్రెడీ రెజ్యూమే అప్లోడ్ చేస్తాం కాబట్టి అది హైలైట్ అవుతుంది. సో నెక్స్ట్ సోషల్ నెట్వర్క్ URLs మాట. సో అదైతే మ్యాండేటరీ ఫీల్డ్ కాదు. ఒకవేళ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది అక్కడ పెట్టచ్చు. సో ఇంకా నెక్స్ట్ ఫామ్ లో కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు అనమాట. లైక్ ఇండియాలో వర్క్ చేయడానికి మీకు లీగల్ గా ఆథరైజేషన్ ఉందా అని చెప్పేసి. సో నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసేయండి. అండ్ తర్వాతది కూడా ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సైంట్ కంపెనీలో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ కానీ రిలేటివ్ కానీ వర్క్ చేస్తున్నారా అని చెప్పి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ టోటల్ కాంపన్సేషన్ అని అడుగుతున్నారు. సో యాజ్ ఆఫ్ నో మనం ఫ్రెషర్ కింద అప్లై చేస్తున్నాం కాబట్టి సో ఎంతో అంత అమౌంట్ అయితే ఇవ్వండి. జీరో అయితే అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ సెలెక్ట్ ద కరెన్సీ అని చెప్తున్నారు. సో INR అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ కరెంట్ నోటీస్ పీరియడ్ అని అడుగుతున్నారు. సో ఇదైతే ఇమీడియట్లీ అవైలబుల్ అనే ఆప్షన్ పెట్టండి. సో దట్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వన్స్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మన జెండర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అడుగుతున్నారు. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చెక్ బాక్స్ మీరు చెక్ చేసేసి సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే వన్స్ మన ఇన్ఫర్మేషన్ అంతా రివ్యూ చేసుకోమని అడుగుతున్నారు. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలాగ ఒక పాపప్ అయితే వస్తుంది అనమాట. కంగ్రాచులేషన్స్, ఈ రోల్ అనేది మీరు సక్సెస్ఫుల్ గా అప్లై చేసుకున్నారు అని చెప్పేసి. సో కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే క్రియేట్ అకౌంట్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. అది కూడా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఎందుకు అంటే మీ అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేసుకోవడానికి చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. సో అక్కడ మీ మెయిల్ అడ్రస్ మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది ఇచ్చి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్యాండిడేట్ హోమ్ అని చెప్పేసి టాప్ లో రైట్ సైడ్ చూపిస్తున్నాను కదా హైలైట్ చేసి. సో ఆ క్యాండిడేట్ హోమ్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే జాబ్స్ కి అప్లై చేశారో సో అవన్నీ అప్లికేషన్స్ అన్ని కనిపిస్తాయి అన్నమాట. అండ్ దాని స్టేటస్ కూడా కనిపిస్తుంది. ఇక్కడైతే నా అప్లికేషన్ స్టేటస్ అండ్ రివ్యూ అని ఉందన్నమాట. సో ప్యారలల్లీ మనం ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో దానికి ఒక రెస్పాన్స్ కూడా వస్తుంది. లైక్ ఈ ట్రైనింగ్ అప్రెంటిస్ అనే జాబ్ రోల్ కి మీరు సక్సెస్ఫుల్ గా అప్లై చేసుకున్నారు, మేము మీ రెజ్యూమే అనేది రివ్యూ చేస్తున్నాము. సో వన్స్ మేము రివ్యూ చేసిన వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము అని చెప్పేసి ఒక మెయిల్ కూడా వచ్చింది. అది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. సో ఇదండి అప్లికేషన్ ఫామ్. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ గైస్, అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి స్టైపెండ్ ఇస్తున్నారు. అండ్ మన పర్ఫార్మెన్స్ బాగుంటే ఫుల్ టైం ఎంప్లాయీ కింద కన్వర్ట్ చేస్తున్నారు. సో అండ్ 2 లొకేషన్స్ ఉన్నాయి, వరంగల్ అండ్ హైదరాబాద్. సో మీకు ఏదైతే ఫీజిబుల్ గా అనిపిస్తుందో సో ఆ లొకేషన్ కి అయితే అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్ లో సెపరేట్ గా లింక్స్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఎవరైనా జాబ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తే సో ఈ వీడియో అనేది షేర్ చేయండి. మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.